బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు షోకాస్ నోటీసులు జారీ చేసింది. గత 6 ఏళ్లలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ పోటీలో లేని 13 పార్టీలకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది ఈసీ. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి షోకాస్ నోటీసులు జారీ చేశారు. ఇక ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951లోనూ సెక్షన్ 29A ప్రకారం ఈ యూపీపీలు గత 6 ఏళ్లలో సాధారణ శాసనసభ లేదా ఉప ఎన్నికల్లో ఎలాంటి అభ్యర్థులను నిలబెట్టలేదు. ఈ క్రమంలో ఈ 13 పార్టీలు చట్టంలో రూపొందించినట్లు వ్యవహరించకపోవడంతో ఇవి రాజకీయ పార్టీలుగా పనిచేయలేదని తేలింది. ఈ నేపథ్యంలో ఈ పార్టీలను రాజకీయ పార్టీల రిజిస్టర్ నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు షోకాస్ నోటీసులను జారీ చేసింది. గత 6 ఏళ్లలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ పోటీలో లేని 13 పార్టీలకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది ఈసీ. ఇక కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి షోకాస్ నోటీసులు జారీ చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A ప్రకారం ఈ యూపీపీలు గత 6 ఏళ్లలో సాధారణ శాసనసభ లేదా ఉప ఎన్నికలలో ఎలాంటి అభ్యర్థులను నిలబెట్టలేదు. ఈ క్రమంలోనే ఈ 13 పార్టీలు చట్టంలో రూపొందించినట్లు వ్యవహరించకపోవడంతో ఇవి రాజకీయ పార్టీలుగా పనిచేయలేదని తేలింది. ఈ నేపథ్యంలో ఈ పార్టీలను రాజకీయ పార్టీల రిజిస్టర్ నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా 13 పార్టీలు ఏవి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. ఏళ్ల నుంచి కూడా ఎన్నికలలో పోటీ చేయని పార్టీలకు ఈసీ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ప్రధానంగా 13 పార్టీలకు సంబంధించి కూడా ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 6 ఏళ్ల నుంచి కూడా ఏదైతే ఎన్నికలలో పోటీ చేయని పార్టీలకు సంబంధించి కూడా నోటీసులు ఇష్యూ చేస్తూ ఎందుకు చర్యలు తీసుకోకూడదు, రిజిస్టర్ జాబితా నుంచి కూడా ఎందుకు, రాజకీయ పార్టీల జాబితా నుంచి కూడా ఎందుకు తొలగించకూడదో కూడా వివరణ ఇవ్వాలని చెప్పిన నేపథ్యం అనేది ఈ నెల 10వ తేదీకి సంబంధించి కూడా నివేదికలను సమర్పించాలని కూడా జిల్లా ఎన్నికల అధికారికి సంబంధించి కూడా ఏదైతే ఆదేశాలు జారీ అయ్యాయి. రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా వ్యవస్థలో జవాబుదారీతనం పెంచాలనే నిర్ణయంతో ఎన్నికల సంఘం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. రిజిస్టర్ సంబంధించి కూడా తమ పార్టీలను జాబితా నుంచి కూడా ఏదైతే 10వ తేదీ లోపుగా వివరణ ఇవ్వాలి, లేదంటే దీనిపైన రిజిస్టర్ పార్టీల నుంచి కూడా తొలగిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా వివిధ దినపత్రికల్లో, సోషల్ మీడియాలో ప్రచారంతో పాటుగా ఆ పార్టీల జాబితా నుంచి తొలగించాలా వద్దే అనే దానిపై స్పష్టతమైన సిఫార్సుతో కూడిన ప్రతిపాదనలు ఈ నెల 10వ తేదీ సమర్పించాలని కూడా జిల్లా అధికారులకు ఏదైతే ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎన్నికల అధికారికి సంబంధించి కూడా సుదర్శన్ రెడ్డి ఈ నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో సంబంధించి కూడా 13 రాజకీయ పార్టీలు ఉన్నాయి. నోటీసులకు సంబంధించి కూడా అందుకున్న పార్టీలు హన్మకొండ జిల్లాకి సంబంధించి కూడా తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ, అలాగే హైదరాబాద్కి చెందిన ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ, అలాగే జాగో పార్టీ, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్, తెలంగాణ లోక్ సత్తా పార్టీ, తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం, యువ పార్టీలు, అలాగే మేడ్చల్ జిల్లాకు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ, అంబేద్కర్ పూలే, తెలంగాణ స్టూడెంట్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య పార్టీ, జాతీయ మహిళా పార్టీ, యువ తెలంగాణ పార్టీ, చివరగా వరంగల్ జిల్లాకు చెందిన ప్రజా సమితి
కూడా ఈ 13 పార్టీలకు సంబంధించి కూడా నోటీసులు జారీ అయ్యాయి. 13 పార్టీలకు సంబంధించి కూడా ఈ 6 ఏళ్లలో సంబంధించి కూడా ఎక్కడా కూడా ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏదైతే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం సెక్షన్ 29లో భాగంగా 1951లోని సెక్షన్ 29లో ప్రకారం గత 6 ఏళ్లుగా సాధారణ లేదా శాసనసభ ఉప ఎన్నికల్లో ఎలాంటి అభ్యర్థులకు సంబంధించి కూడా ఈ 13 పార్టీలు నిలబెట్టలేదు. ఈ 13 పార్టీలకు సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే రిజిస్టర్ నుంచి కూడా తొలగిస్తారని కూడా కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఈరోజు ఈ 13 పార్టీలకు నోటీసులు జారీ అయ్యాయి. ఇక 13 పార్టీలకి సంబంధించి కూడా వాళ్ళ వివరణ 10వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కూడా సూచన చేసిన నేపథ్యం ఉన్నది. కాబట్టి 10వ తేదీకి సంబంధించి కూడా పూర్తిగా దానికి సంబంధించిన పార్టీలకు సంబంధించిన జాబితా కావచ్చు, ఎక్కడైనా పోటీ చేస్తే ఆ పోటీ చేసిన సంబంధించి కూడా అభ్యర్థి కావచ్చు, ఎన్నికలకు సంబంధించి ఎక్కడ పోటీ చేశారు, ఉప ఎన్నిక పోటీ చేశారా, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారా, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారా అనే దానిపైన కూడా స్పష్టత ఇవ్వాలి, వివరణ ఇవ్వాలి. లేని పక్షంలో కూడా ఈ 13 రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా రద్దు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈరోజు ఏవైతే పార్టీలు ఉన్నాయో 13 పార్టీలు, ఆ పార్టీలు రిజిస్టర్ నుంచి ఎప్పుడు తొలగించనున్నారు, అలాగే వారికి ముందస్తు సమాచారం కింద నోటీసులతో పాటు ఇక మరిన్ని వివరాలు అందించే అవకాశం ఉందంటారా కేంద్ర ఎన్నికల సంఘం? రైట్, ఇప్పటికే నోటీసులకు సంబంధించి 13 పార్టీలకు సంబంధించి కూడా షోకాజు నోటీసులు జారీ చేసింది. ఇక దీనికి రద్దుకు సంబంధించి కూడా స్పష్టమైన కారణాలతో వివరణ ఇవ్వాలని కూడా ఏదైతే ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా పోటీ చేసే ఉంటే ఆ వివరాలకు సంబంధించి కూడా నెల 10వ తేదీకి సంబంధించి కూడా ఈసీకి రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా వివరణ ఇవ్వాలని కూడా ఆదేశాలు చేసిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఇక 10వ తేదీకి సంబంధించి కూడా ఆదేశాలు ఏదైతే ఆ వివరణ ఇవ్వలేని పక్షంలో కూడా 13 పార్టీలకు సంబంధించి కూడా ఎన్నికల సంఘం రిజిస్ట్రేషన్ నుంచి కూడా తొలగించే అవకాశాలు అయితే ఉంది. అయితే ఈ విధంగానే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారో ఏవైతే పార్టీలు గత 6 ఏళ్ల నుంచి పోటీ చేయని పార్టీలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా అమలు చేసి ఆ పార్టీలను కూడా తొలగించే అవకాశం ఉందా, కేవలం తెలంగాణలో మాత్రమే తొలగిస్తున్నారా? రైట్, కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా మార్గదర్శకాలు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951-29 సెక్షన్ ఏ ప్రకారం ఎక్కడ ఏ దేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా 6 ఏళ్లుగా పోటీ చేయని ఏదైతే రాజకీయ పార్టీలు ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఈ రిజిస్టర్ సంబంధించి కూడా రద్దు చేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి తెలంగాణలో 13 రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా గుర్తించడం జరిగింది. వాటన్నిటికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఇంకా ఏదైతే ఈ 13 పార్టీలకు సంబంధించి కూడా 6 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ పోటీ చేయలేదు. అంటే ఎన్నికల సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి కూడా జాబితా నివేదికనిచ్చింది. తెలంగాణలో 13 రాజకీయ పార్టీలకు సంబంధించి ఇక్కడ పోటీ చేయలేని నేపథ్యం ఉన్నది. కాబట్టి వీటికి సంబంధించి కూడా వివరణ తీసుకోవాలి. ఆ రాజకీయ పార్టీల నుంచి కూడా వివరణ తీసుకున్నాక ఆ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇక తెలంగాణకు సంబంధించి కూడా ఈసీ ఈ 13 పార్టీలకు నోటీసులు జారీ చేసింది. వాళ్ళ నుంచి 10వ తేదీ వరకు వివరణ తీసుకున్నది. ఈ వివరణకు సంబంధించి కూడా ఆ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా అందజేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఈ 13 పార్టీలతో పాటుగా దేశంలో ఏ రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రజా ప్రాతినిధ్యంలో కూడా పోటీ చేయని ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రక్షాళన దిశగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం అడుగు వేస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి తెలంగాణలో మాత్రం ఈ 13 పార్టీలకు సంబంధించి కూడా రద్దు చేయబోతున్న నేపథ్యం ఉంది. వివరణ ఒకవేళ పోటీ చేసి ఉంటే ఆ పార్టీలకు సంబంధించి కూడా మరో 6 ఏళ్లకు సంబంధించి కూడా గడువు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి 10వ తేదీ వరకు ఈ 13 పార్టీలకు సంబంధించి కూడా పూర్తిగా వివరణ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ వివరణ ఇవ్వలేని పక్షంలో కూడా పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం కూడా రాష్ట్రంలో ఈ 13 పార్టీలకు సంబంధించి కూడా ఎన్నికల సంఘం రిజిస్ట్రేషన్ నుంచి కూడా తొలగించే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.